కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదు, కనీసం ఎమ్మెల్యేలను పెద్దగా పట్టించుకునేవారు కాదు అనే అపవాదు ఉంది. అపవాదో లేకపోతే నిజం, వాట్ ఎవర్ మీరే చెప్పాలి అది. అండ్ ఇంకొకటి, కనీసం అంటే గతంలో టీడీపీ అండ్ జనసేన నాయకులు చేసిన విమర్శ ఇది. కానీ గెలిచింది తక్కువ మంది కాబట్టి, తనతో పాటు 11 మంది కాబట్టి మీ అందరితో కూడా ఒకసారి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఈ ఫలితాలు చూసిన తర్వాత నేను హిమాలయాలకు పోదామనుకున్నా అనే ఒక మాట అన్నారట. ఆ వాయిస్ కానీ ఆ వీడియో కానీ ఎక్కడ బయటకు రాలేదు. కానీ కొన్ని పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చాయి, హిమాలయాలకు పోదామనుకుంటున్నాను అని చెప్పేసి. జగన్లో వైరాగ్యం వచ్చేసింది, ఆయన అస్త్ర సన్యాసం చేసేసాడు అని చెప్పి కొంతమంది హడావుడి చేశారు. మీరు ఆ మీటింగ్లో ఆ సమీక్షలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నారా లేదా? 100% అనలేదు. మొట్టమొదటిది ఏమన్నారు? అసలు అలాంటి సందర్భం ఎందుకు వస్తుంది? ఈ రాష్ట్రంలో అత్యంత బలమైనటువంటి పార్టీకి అధ్యక్షుడు వారు. ఎందుకంటారు ఆ మాట? ఎందుకు ఇప్పుడు ఎక్కడ అసత్య ప్రచారాలు బలం అనేది గతం కదా, ఇప్పుడే ఉంది బలం. సార్, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు నుంచి పార్టీ పెట్టున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. 100% స్ట్రైక్ రేట్. ఈ రోజు వరకు కూడా 21 సీట్లకే ఆయన పరిమితమయ్యి ఇంకొకరి దగ్గర జీ హుజూర్ లాగా వారి యొక్క వ్యవహార సరళి ఈరోజు దేశమంతా కీర్తిస్తూ ఉంటే, మోదీ పవన్ ని తుఫాను అని చెప్పి పొగుడుతూ ఉంటే మీరు ప్రేమించడంలో తప్పు లేదు. నేనేమంటానంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 32,000 మంది బాలికలు అమాయక మహిళలు మిస్సింగ్ అయ్యారన్నారు. 20 రోజులైంది, ఒక్కరిని కనిపెట్టలా. పోనీ ఒక్కరిని కనిపెట్టలేదు. ఇవాళ వారి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, ఒక చిన్న బిడ్డ మచ్చుమర్రిలో కనపడకుండా పోయింది, ఆ తల్లిదండ్రులను పరామర్శించడానికి 1 గంట టైం లేదు. అంబానీ గారి పెళ్లికి వెళ్ళి రావడానికి మాత్రం బ్రహ్మాండమైనటువంటి టైము, స్పెషల్ ఫ్లైట్లు, బ్రహ్మాండంగా ఉంది. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టారు. ఒక్క మాట కీర్తిస్తూ ఒక్క మాట మాట్లాడలేనటువంటి పరిస్థితిలో వారు నెట్టబోయబడ్డారు. ఇవాళ ఇసుక మీద కుంభకోణాల గురించి బయటకు వస్తుంటే ఒక్క మాట మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇలాంటి సందర్భం వచ్చింది అంటే, స్వతహాగా సొంతంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయలేక, ఆ పార్టీని ముందుకు నడపలేక ఇంకొకరి సపోర్ట్ తోటి గెలిచారు. మేము కాదనట్లేదు, గౌరవిస్తున్నాం. కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రతిపక్ష నాయకుడిగా 67 సీట్లతోటి, అధికార పక్షంలో ఈ దేశ చరిత్రలో 151 సీట్లు వచ్చిన ఏకైక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రికార్డు సృష్టించి 5 సంవత్సరాలు ప్రజలతోటి జేజేలు